అన్న, దేవుడు ఇచ్చిన వాగ్దానానికి ఎదుర్కొంటున్న పరిస్థితులకు అసలు సంబంధమే లేదన్న. అసలు దేవుడిని నమ్మడం చాలా కష్టంగా ఉందన్న. నా బైక్ బ్యాక్ సీట్ లో కూర్చున్నావు ఎంతో ధైర్యంగా. ఏ నమ్మకంతో కూర్చున్నావు? నీ క్షేమంగా ఇంటికి తీసుకెళ్తానని కదా. నేను బండి సరిగ్గా నడిపితే నువ్వు క్షేమంగా ఇంటికి వెళ్తావు. నేను సరిగ్గా నడపకపోతే గాయాల పాలవ్వచ్చు, ప్రాణాలే పోవచ్చు. నన్ను నమ్మి బండి వెనక సీట్లో నువ్వు కూర్చున్నావు. నేను నమ్మకమైన వాడిని కాదు, కానీ దేవుడు నమ్మదగిన వాడు. చూడరు, ఆయన చేసే అద్భుతం ఆలస్యం అవ్వచ్చు, కానీ దేవుడు చెప్పిన మాట నిరర్ధకమైనట్లుగా చరిత్రలో లేదు, భవిష్యత్తులో ఉండబోదు. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు ఆయన. అబద్ధమాడుటకు ఆయన నరుడు కాదు. ఇప్పుడు ఎదురవుతున్న పరిస్థితులు ఎందుకు దేవుడు అనుమతించాడో నీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఒక దినాన ఈనాటి ప్రతి పరిస్థితిని బట్టి నువ్వు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు. నమ్మకంతో ఉండు, దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు.